చేమకుర్తిలో మామూలుగా ఫేమస్ అయిన వాటర్ ఫాల్స్ ఒకటి ఉందన్నమాట. ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడంటే చేమకుర్తి నుంచి గంగారం వెళ్ళే మధ్యలో అనమాట. చేమకుర్తి నుంచి 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా పోలీస్ ఫైరింగ్ స్టేషన్ అని ఒకటి ఉంది. అక్కడ నుంచి మామూలుగా మెయిన్ రోడ్లోంచి లెఫ్ట్కి తిరిగితే మట్టి రోడ్లో కొండకాడికి వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చేసి 2.5 కిలోమీటర్ల లోపలికి ఉందన్నమాట. మామూలుగా సండే వచ్చేసి చాలామంది జనాలు వస్తారు. కాకపోతే మీకు అంతా వీడియోలో మొత్తం చూపించి వివరంగా చెప్తాము. నేను మా ఫ్రెండ్ అజయ్ ఇంకొక అబ్బాయి కలిసి వీడియో షూట్ చేసి మామూలుగా మీకు అంతా చెప్తాము, వైనమంతా చెప్తాము. ఇలాగా ఎవరు ఏ వీడియో అనేది చెప్పలేదు మీకు చేమకుర్తిలో ఇలా వాటర్ ఫాల్స్ ఉందని. దయచేసి ఇక్కడ చేమకుర్తి లొకాలిటీలో వాళ్ళు ఈ వీడియో చూస్తేనే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఛానల్ని కన్ఫర్మ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ బోట్లు ఫిక్సింగ్ చేస్తారు. ఈ హోల్స్లో మొత్తం బాడీ ఫిట్టింగ్ చేస్తారు. అక్కడ ఇంటికి ఆ గట్టుకి బ్యాక్ సైడ్ ఉంటారు. బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఉన్న బోట్స్ని ఫైర్ చేస్తారు. ఫైర్ చేస్తే ఆ బోట్స్లో ఉండే పాయింట్ని బట్టి వాళ్ళకి ఇలా జరుగుతుంది. ఇది చేమకుర్తి నుంచి గంగారం వెళ్ళే రూట్ మధ్యలో ఫైరింగ్ స్టేషన్ ఉంటుంది. ఈ మధ్యలో ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వచ్చేస్తే ఇక్కడే ట్రైనింగ్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఇక్కడంతా వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి మొత్తం కర్రలతోటి మొత్తం గుడిసిలాగా వేసుకుని ఇక్కడ ఉంటారు. ఇటు సైడ్ వండుకోవటం కానీ తినటం కానీ మొత్తం ఇటు సైడ్ చేస్తారు. బాత్రూమ్ ఇటు సైడ్ పోతుంటారు. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మౌంటైన్ ఎక్కడము దిగటము మొత్తం ట్రైనింగ్ అంతా ఈ కొండ మీద జరుగుతుంటుంది. ఇది ఈ కొండ మొత్తం ఎక్కుతుంటారు. క్లైమేటింగ్ అటు సైడ్ నుంచి మళ్ళీ ఇటు వెళ్తే స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. మార్నింగ్ డైలీ జాగింగ్ చేపిస్తారు. ఇక్కడ నుంచి నేరుగా అక్కడ దాకా రన్నింగ్ జాగింగ్ కొండ మీద చేపిస్తారు. సో ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్తున్నాము, మీకు అది కూడా చూపిస్తాను. ఇటు నుంచి అటు లోపలికి వెళ్ళాలి. కొంచెం కష్టమే, బండ్లు పోవు. అంటే వర్షం పడుతుంది, క్లైమేట్ బాగాలేదు కాబట్టి కొంచెం బురదగా ఉంటుంది. అయినా సరే నేను మీకోసం, కేవలం నా వ్యూవర్స్ కోసం, మన కోసం, నేను మీకోసం చూపిస్తున్నాను. మన చేమకుర్తి సబ్స్క్రైబర్ల కోసం చూపిస్తున్నాను. ఓకే, తప్పక వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గో! హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేమిద్దరం అనేది ఈ కొండ మొత్తం ఓవరాల్గా తీయడానికి మేము ఇక్కడ ప్రజెంట్ ఇక్కడికి వచ్చాం అనమాట. ఈ కొండ ప్లేస్ అనేది చేమకుర్తి ఏరియా అనమాట. చేమకుర్తి నుంచి మామూలుగా 15 కిలోమీటర్స్ 14 కిలోమీటర్స్ దగ్గరలో గంగారం దగ్గరలో ఈ పోలీస్ ఫైరింగ్ స్టేషన్ అనేది ఉందన్నమాట. కాసేపుతో లోపలికి వెళ్ళి మామూలుగా మీకు స్విమ్మింగ్ పూల్ అనేది ఒకటి ఉంది. పెద్ద జలపాతం అనేది మొగలగుండ జలపాతం అనమాట. అది కూడా కాసేపులో మీకు చూపించడం జరుగుతుంది. మేము ఎదురు వచ్చాం, మా అజయ్ నేను ఎదురు వచ్చాం, ఫ్రెండ్స్ అనమాట, ఎంజాయ్ చేయడానికి. ఓకే, రెడీ స్టార్ట్. అక్కడికి వాటర్ ఫాల్స్ కాడికి చూడండి, బండి స్టార్ట్ చేయట్లేదు, దొరుకుంటే వెళ్తుంది. ఇంకెక్కువ మాట్లాడానంటే నన్ను కూడా దక్కించుకోమవుద్ది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మామూలుగా మొగల్గొండ వాటర్ ఫాల్స్కి అనేది వెళ్తున్నాం అనమాట. పోలీస్ ఫైరింగ్ స్టేషన్ నుంచి. అలా చూపిద్దాం అనుకున్నాను. ఏది ఏంటి స్వామి, అది బుల్లెట్ ఉంది, ప్యాకెట్ ప్యాకెట్లను క్లారిటీకి చెప్పు. అంతే అది పద్ధతి కాదు. ఎగిరి బాగా చిన్నగా బాగా. ఏమయ్యా, నేను ఏమన్నా ఎగిరెత్తాను. మనం అటు తిరిగితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇదే మనం వెళ్ళాల్సింది. నుంచి రైట్ తిరగాలి ఫ్రెండ్. బాగానే వచ్చింది కదా వీడియో ఇందాక మా ఇద్దరికి వచ్చింది. ఎంత బాగానే వస్తున్నారు మీరు పోగడం. చూడండి ఫ్రెండ్స్, ఇటు చూడండి, మనకి యాక్చువల్గా అదిగో టైర్లు కనిపిస్తున్నాయి. ఇటు వాళ్ళ పోలీసు వాళ్ళవి వ్యాన్లు వెళ్తాయి ఇక్కడి నుంచి. ఆ టైరు వాళ్ళ వ్యాన్కి సంబంధించి టైర్ సింబల్ ఇవ్వండి. 4 వీలర్ టైర్లు సింబల్లు బైక్లు వెళ్తుంటాయి. మామూలుగా జనరల్గా వర్షాలు పడ్డప్పుడు అక్కడ స్విమ్మింగ్ పూల్కి అక్కడ మునిగేదానికి మొగలకొండ వాటర్ ఫాల్స్లోకి వాటర్ వస్తుంటాయి. సో కాబట్టి అక్కడ మునగడానికి వాళ్ళగా అందరూ వస్తుంటారు, బయట వాళ్ళు కూడా. అంటే ఇక్కడ ట్రైనింగ్ జరగనప్పుడు మాత్రమే వస్తుంటారు బయట వాళ్ళు. సో
బండ్లు వెళ్తుంటాయి. మిగతా టైంలో మాత్రం ఓన్లీ పోలీస్ వెహికల్సే, ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళ వెహికల్స్ మాత్రమే వెళ్తుంటాయి. అప్పుడు మాత్రం ఇక్కడ మొత్తం బ్లాక్ చేసేస్తారు, ఎవరిని లోపలికి రానియరు. సో ఓకే, నెక్స్ట్ చూసేయండి వీడియో మొత్తం. అది ఊగేది వద్దులే, తాగింది మళ్ళీ తీస్తాంలే. అది తాగినది కట్ చేద్దాం. అప్పిటి కట్ చేద్దాం. అజయ్ మాట్లాడింది వస్తుంది సార్. అది మీరిద్దరు చూద్దాం, బాగా వచ్చింది అనుకో. ఊగకూడదు శివ. అది ఊగేది ఏంటంటే సింగిల్ మనిషి అనుకో, ఊగేమనుకో సరిపోయింది, బాగుండేది. ఇద్దరం మనం వాటేసుకుని సరే ఊగుతున్నాం అనుకో, పడేమనుకోవాలా తీస్తున్నాం వీడియో, పడేమనుకోవాలా ఇద్దరు వాటేసుకొని ఏం చేస్తున్నా అనుకోవాలా. వాడు మరి తాగి పడిపోతుంది పట్టుకున్నాడు. అలా పోతే అనుకుంటారు కదా, పైకి ఇది మంచి ప్లేసు అవునా కదా. అంతే, మనం తీసిన వీడియోలు ఎట్లా చెత్త ఎంత లేవు చెప్పంటావా? కొన్నిసార్లు అదే ట్రెండింగ్. అదే ట్రెండింగ్. ఒక్కోసారి అదే పడిపోయింది. పడిపోదు, అట్లా ఏంటి ట్రెండింగ్ అయింది. సర్రం లేదు క్యావిడి చూస్తారు కదా. చూద్దాం, వాళ్ళైతే ఉంచాలి తీసింది ఏమన్నా అంతే. సో ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద తెల్లదాసు ఉండింది. ఇది 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 గ్యారంటీ చెప్పాలి ముందు. నువ్వు తీసావు వీడియో తీసేస్తావు ఇక్కడ నుంచి రాణి. ఫ్రెండ్స్, ఇది ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక కింద బొక్క చూసారా ఫ్రెండ్స్? బొక్క చూసి అక్కడ కింద బొక్క, ఇది పాము పుట్ట అనమాట. ఇక్కడ లోపల ఇక్కడ పెద్ద గృహలాగా ఒక పాము పుట్ట లోపల ఉంటుంది, లోపల పక్క ఉంటుంది. నుంచి తెల్లదాసులు ఎక్కువ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. సో ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది, ఇటు సైడ్ వెళ్తుంటాయి. అక్కడ ఒక పుట్ట ఉంటుంది, పెద్ద పుట్ట ఉంటుంది. సో అది కూడా మీకు చూపిస్తాను నేను. ఓకే చూడండి, హాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చేసి ఇంకా వాటర్ ఫాల్స్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇవే అనమాట. ఇవే వేలో మధ్యలో ఒకటి కష్టమైన ఎక్కుడు అనేది ఒకటి ఉందన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను నిదానంగా. తమ్ముడే 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి మనం. 3 km వస్తుంది మొత్తం టోటల్ వచ్చేసి. వాటర్ ఫాల్స్ కాడికి, ఫైరింగ్ స్టేషన్ నుంచి వాటర్ ఫాల్స్ కాడికి 1.5 to 2 km ఉంటుంది, 2 kilometers ఉంటుంది. సో ఇదిగో జనాలందరూ వెళ్తున్నారు. నీగ్రో జాతికి చెందిన వెళ్తున్నాడు. జనాలందరూ వెళ్తారు. అది ఫ్రెండ్స్, నేను రౌండ్ తిరిగి వచ్చాను, మీకు పుట్ట చూపిస్తానని చెప్పాను కదా. ఇదే ఫ్రెండ్స్ ఆ పుట్ట. ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాయి. అక్కడ ఇంకా పెద్ద పుట్ట ఉంటుంది, నేను మీకు చూపిస్తాను అది కూడా. ఇక్కడ నుంచి ఇంకా సుమారుగా మొత్తం దిగుళ్ళలాగానే ఉంటుంది రోడ్డు వచ్చేసి. ఇక్కడ నుంచి మళ్ళీ 1.5 km లోపలికి వెళ్ళాలన్నమాట. కొండలోకి మొగలగొండాల వాటర్ ఫాల్స్ చూడాలంటే మామూలుగా చేకూర్తి బంగారం చూడడానికి చాలామంది వస్తారు. సండే పూట ఇక్కడ చాలామంది ఉంటారు. అది కూడా మీకు మొత్తం చూపిస్తాను ఓవరాల్గా. మొత్తం క్యాంప్ లాగా అనేది ఒక వెహికల్ పెట్టుకొని కొంచెం దూరం దాకా వస్తానమాట. ఇంకా రోడ్డు ఇంకా పోవడానికి కుదరినప్పుడు ఇంకా వెహికల్స్ అన్ని అక్కడ పెట్టేసి లోపలికి వెళ్తాను. ఇక్కడ వెహికల్స్ అన్ని ఇక్కడ పెడతారు. వెహికల్స్ చూడండి, ఈ వీడియో కూడా ఇక్కడ పెడతారు. పార్కింగ్ ఇక్కడ అనమాట. ప్రస్తుతానికి ఇంకా మేము వచ్చినప్పుడు ఇంకా ఎవరు రాలేదు. ఇవాళ సండే అనమాట, అయినా ఎవరు రాలేదు. ఇంకా 1 గంటలో వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి. చూడండి రోడ్ అనేది అంత కష్టంగా ఉందో. ఇక్కడ నుంచి దిగుడు అనేది ఒకటి ఉంది, చాలా డేంజరస్ ఇక్కడ. చూడండి, మీరు చూస్తున్నాను. ఒకసారి చైనా దిగిందా? అంత ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, చాలా కష్టంగా ఇక్కడ ముళ్ళన్నీ ఇప్పుడే గుచ్చుకుంటున్నాయి. అయినా మీకోసం చూపించడానికి డేరుగా అనేది మేము లోపలికి వెళ్తున్నాం అనమాట. చూడండి, ఇదంతా మొత్తం దిగుడు. ఇంకోసాట దారుణమైన ఎక్కుడు ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడే కొండ లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. కొండ దిగుతున్నాము.
చూడండి ఇంకా లోపలికి పోతూ ఉంటే ఇంకా అడవి అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఒక చెట్టు ఉండదని ఉండదు. మనకు తెలియని మూలికలు కూడా చాలా ఉంటాయి, కానీ ప్రస్తుతానికి ఎవరికైనా తెలియదు అనమాట. వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వర్షం టైంలో తీయటమే ఈ కొండ అనేది స్పెషల్గా తీస్తాము. చాలా నీట్గా కనిపిస్తుంది. గ్రీనరీ మటుకు ఎదిరిపోయింది. ఇది సిస్టమ్ ఇక్కడే ఈ కొండ మీద ఇదే వస్తుంది. ఈ కొండ మీద చెప్పామనుకో, ఆ కొండ మీద స్టోరీ తగ్గింది. ఇదేంది 2 కొండలకు సేమ్ చెప్పాడు అంటారు. అదే అక్కడ మొత్తం అక్కడ తీసేసుకుందాం. ప్రస్తుతానికి అయితే వాటర్ ఫాల్స్ కానీ వెళ్తున్నాం అనమాట. వాటర్ ఫాల్స్ కూడా మీకు చూపిస్తాను. కొండ నుంచి చిన్నగా వస్తూ ఉంది. ఇక్కడ ఒక పెద్ద సముద్రమే ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ చూపి. చూడండి, ఇది ఇంకొచ్చేసి మామూలుగా బైక్స్ అనేది ఇంకా నెక్స్ట్ పార్కింగ్ అనమాట. రెండో పార్కింగ్. అలా రాగలిగితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అనమాట బైక్స్ అన్ని ఇక్కడ. ఇది అసలైన ఎక్కుడు అనమాట. దారుణమైన ఎక్కుడు. ఇక్కడ మాకు ఒక చిన్న క్యావిటీ సంఘటన అనేది జరిగింది. ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు. 2 విధాలుగా వెళ్ళొచ్చు. మీకు ఎటు కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇటు వెళ్దామంటే ఇటు వెళ్దాం, ఇటు వెళ్దామంటే ఇటు వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇటు నచ్చింది, ఇటు వెళ్తాను. ఎక్కడికి జాన్ విక్రీ పాన్ విక్రీ. చూడు అడివేడి ఘోరంగా వచ్చింది. దగ్గరికి ఇంకా చేంకుర్తి కొండలు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. లోపలికి వెళ్తున్నాం. చెట్లు గిట్లని మాకు బండి మీద తగులుతూ ఉన్నాయి. పోతా తీస్తున్నాం మేము. ఒళ్ళు గుచ్చుకొని ఇప్పటికే ఒక మనిషి చిన్న గాయం అనేది అయ్యింది. ఈ దారి చాలా కష్టం. ఇప్పుడు కూడా బండి కూడా అలాంటిపోద్ది. చూడండి, మా అజయ్ సీనియర్ డ్రైవరు చిన్నగా ఎక్కిస్తున్నారు. రాళ్ళు గొంతరాలన్నీ ఎక్కిస్తాను అనమాట కొండ ఎక్కడానికి. బండి వెనక్కు పోయింది క్యామిడీగా. ఫస్ట్ గేరేసి లాగిస్తున్నాడు. చిన్నగానే ఎక్కిస్తున్నాడు. కొన్ని మంచి సీనియర్ డ్రైవర్. ఇప్పుడు లేపని చూసావా, అది సింపుల్గా ఉంటుంది. అంటే మామూలుగా నిజంగా లేచింది అనుకుంటా. నిజంగా లేచి ఎక్కువ లేపాను. వీడు ఓవర్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ కూడా ఇంక దగ్గరికి వచ్చింది. మొగల్కొండలో వాటర్ ఫాల్స్ అంటారు అనమాట దీన్ని. చేంకుర్తిలో ఇంతవరకు ఎవరు ఈ వీడియో అనేది తీయలేదు. మేమైతే తీసి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం ఎంతో డేర్గా. కాబట్టి చాలామంది మీకు మామూలుగా చూసి లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ని. మన చేంకుర్తి వాళ్ళందరికీ షేర్ చేయండి. లొకాలిటీలో చూసిన వాళ్ళందరూ, చేంకుర్తి చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ ఈ వీడియోని షేర్ చేయండి. చూడండి, దారుణమైన దిగుడు. ఈ దిగుడులో కూడా బండి అనేది చాలా సేఫ్ డ్రైవ్గా తోలాలన్నమాట. మా ఫ్రెండ్ అనేది చాలా జాగ్రత్తగా బండి అనేది చిన్నగా రాణిస్తున్నాడు. చూడండి, బండి ఓవర్ సస్పెన్షన్ అయింది. చాలా కష్టపడుతూ బండిస్తున్నాడు బండి. చూడండి, ఇంకా మొగల్కొండ వాటర్ ఫాల్స్కి దగ్గర అయిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి థర్డ్ పార్కింగ్ అనేది ఇంకోటి ఉంది. ఫస్ట్ 4 వెహికల్స్ పార్కింగ్, నెక్స్ట్ వచ్చేసి 2 వెహికల్స్ పార్కింగ్, 3 వెహికల్స్. ఫస్ట్ వచ్చేసి 4 వెహికల్స్, రెండోది వచ్చేసి 3 వెహికల్స్ అంట, మూడోది వచ్చేసి బైక్ పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ మేము అనేది వచ్చేసాము. దిగండి. ఇప్పుడే చూడండి, మా సీనియర్ డ్రైవర్ అజయ్ అనే అబ్బాయి ఈ కొండల్లో గోంతరాలు అనేది బండి తీసుకొస్తాం అనమాట మేము. చూడండి, ఎక్సలెంట్గా అనేది ఎక్కిస్తున్నాడు బండి. ఓకే ఆపు. స్టార్టింగ్ అనేది ఇంకా బయలుదేరి మళ్ళీ కొండెక్కేసి
కష్టమైన ఘాట్ లాగా ఉంటుంది అనమాట. అది ఏ బండోలైనా చాలా కష్టపడి ఆగి ఎక్కించాలన్నమాట. వాయిస్ ఏమి వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంతో మంది వస్తుంది. బైక్స్ పార్కింగ్ చూసారా బైక్ పార్కింగ్ ఫ్రెండ్స్. చేసుకో. ఇటు చూస్తుండే అప్పుడప్పుడు ఇటు చూస్తుండే లుక్ ఇస్తున్నాడు. అది 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 కదా అది కదా మనకు కావాలి. ఇక్కడికి వచ్చి అసలే సంవత్సరాలు అయింది. చెప్పు 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 జూమ్ దగ్గరికి. పా ఒక్కసారి వీడియో స్టార్ట్ చేస్తే ఇంక దుమ్ముగా చూడాలి. 235K రావాలి వ్యూస్. పడితే ఒక్కటే ఇంతవరకు ఈ చేకూడదు ఈ వీడియో ఎవరు తీయలే నాకు తెలిసి. లాంగ్ తీసుంటారు కానీ షార్ట్ అంతే. ఏం తీసుకుంటారు అది ఫోటోలు దిగుతారు అంతే. మామూలు షార్ట్ రీల్స్ లెక్క తీసుంటారు. తెలుగు కెనడా మనకి ఇది మెయిన్ ఇది రావాలి. అది అటు పోయినప్పుడు తీసుకున్నాం. ఇదే అన్నమాట జలపాతం. ఇక్కడి నుంచి మామూలుగా చెప్తున్నారు చూడు. ఇక్కడ మా యూట్యూబ్ అజయ్ అనమాట ఈ చెట్లలో కొట్టల్లో పోతున్నాడు. పెద్ద జలపాతంకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడే ప్రజెంట్ మేము. చూడండి వెనక వాళ్ళ తమ్ముడు అనమాట. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఎందుకయ్యా వాడిని కూడా చేస్తావు నువ్వు? కొత్త ఈ సిగ్నల్ నువ్వు యూట్యూబ్ లైవ్ పెట్టడానికి. ఓ అజయ్ ఇక్కడెక్కడో సౌండ్ వస్తుంది చూడు. పెద్దది ఉంది కరెక్టే, ఏదో సౌండ్ వస్తుంది. అది నేల సౌండ్. అదో చూడు నీళ్ళు సౌండ్ వస్తున్న దగ్గరికి మనం పోతున్నాం. అవును కరెక్టే. ఇక్కడ వచ్చేసి 2 జలపాతాలు అనేవి ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఒకటి మునగటానికి, అందుకే చూపిస్తాం. అటే ఉంది పోయే వే చూపించాలి మనకు, అది మెయిన్. చూపిస్తా. ఇంకేడ సౌండ్ వస్తుంది. పైన ఇంకుంటుందా లోతు ఏంద్ర నీకే? ఏంద్ర 100 స్తంభాలు లోతు కావాలి ఏంద్ర నీకు గొడ్డు కొడికి? ఇదంతా ఓటతో వచ్చే నీళ్ళే. పైన ఇది పెద్దది. ఇది దాని లోపల ఎంత నువ్వు మునిగిపోతావు. దాని లోపల మునిగిద్దురా వద్దాం. 6 అడుగులు ఉంటుంది, 6-7 అడుగులు ఉంటుంది. అది నీళ్ళు ఉన్నప్పుడు నేను అంటాను.
పైన ఇంకోటిందా? పైన ఇంకేమీ లేవు, ఎక్కాలా ఎక్కువ? 2 కొండలు ఎక్కాలి. అజయ్ అజయ్ ఇప్పుడు చెప్పు నువ్వు వ్యవహారం ఏందో. కొట్టుకుందామా? కొట్టుకుందాం, వెళ్ళిపోదామా? ఏం మాట్లాడుతున్నావు? అనుకుందాం. తన్నుకోవడానికి అయితే నేను రాను. అదేదో రసాయనం తెచ్చి రసాయనం వాడిగా ఉంది. చూడండి, వాటర్ జలపాతం వచ్చేసి క్లారిటీగా ఉంటుంది. వాటర్ అనేది ఎక్కువ వర్షం పడినప్పుడు అన్ని బురద నీళ్ళు వస్తాయి పైనుంచి. అబ్బో, తమరి కాడ ఒక ఎవరు ఉంది, నీకు తెలియదు. ఈ వాటర్ అని పైనుంచి వర్షానికి వస్తాయి అనుకోబాకండి ఫ్రెండ్స్. ఇక్కడ కానీ అలా వర్షం పడుతుంది, కానీ ఇదంతా ఓట. వర్షానికి వస్తాయి అనుకోబాకండి, ఇదంతా ఓటేను. పైన వాటర్ ట్యాంక్ పెట్టాం. పైన పెద్ద ట్యాంకీ ఉంది ఫ్రెండ్. పైన ఒక పెద్ద ఉరిసే కొండ అనేది ఉంటుందన్నమాట. అది వరకు ఓట అనమాట, ఇంకేం లేదు ఆడ. నీళ్ళు బాగా మన మీద పడుతుంది. తాగుతులేదంటరా? నేను ఇప్పుడు తాగలేదు కదా, అందుకులే దారిలో ఏమన్నా ఈ అవసరం ఒక ఏం ఎక్కించిన పాటలు చంటి ఇదే రాజమౌళి ఖాళీ స్థలం చూపిస్తుంది అన్నిట్లోని. మామూలుగా వర్షం పడితే 2-3 రోజులు ఆగకుండా అసలు ఏమనేది రాళ్ళని ఏం కనపడం అనమాట. పొర్లుతా వస్తాయి నీళ్ళు. మనకే తెలియదు, కానీ వచ్చే నీళ్ళన్నీ మామూలుగా ఓటే అనమాట. మేము 2 కొండలు ఎక్కి చూసాము, జలపాతం ఏమైనా ఉంటుంది ఏమైనా వస్తున్నాయని. అంతా ఓటేను. ఇది అసలైన కొండ. అది ఇక్కడ ఫోటోలు కుదరాయి, వీడియోతో పాటు ఫోటో కొట్టు. పదరా పదరా నిలువెత్తి నువ్వు పదరా అనాలా. మన ఇప్పుడు వచ్చేసి దీని మీద అది వైల్డ్ అడవిలోకి వచ్చి మరి ఈ జలపాతం అనేది షూటింగ్ చేయడం జరుగుతుంది. ఈ షూటింగ్ ఎంత ప్రమాదకరంగా ఇంకా ఎవరు తీయలేదు ఇప్పటి వరకు ఈ చేంగుర్తి వీడియో మొగలకొండది ఎవరు క్లారిటీ అనేది చెప్పలేదన్నమాట. యూట్యూబ్లో ఆసింది, చాలా జాగ్రత్తగా పోవాలి. కొంచెం స్లిప్ అయినా కానీ మన తల బొగ్గులు వచ్చి గుచ్చుకుంటారు. బీర్ చేస్తుంటారా? ఓకేనా అన్న? అదేంటిది అన్న? ఏదో వింతగా ఉందన్నమాట, ఏందో తీస్తున్నాం బయటికి. చాలా వింతగా ఉంది. ఓ బీర్ బాటిల్ పగలగొట్టి ఇందులో నీళ్ళలో వేసేసారు. చూడండి ఫ్రెండ్, అదేవరా కాదు ఈ నీళ్ళలో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లాగ్ మొత్తం చూశారు కదా. ఇప్పుడు మనం ఫైరింగ్ స్టేషన్ నుంచి మన గంగారం టు చెంకుర్తి మధ్యలో ఫైరింగ్ స్టేషను. మనం పోలీసులకి, మన ఏపీ పోలీసులకు కానీ ఆర్మీ వాళ్ళకి కానీ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు, ఏంటి అసలు ట్రైనింగ్ ఎలా ఇస్తారు అనేది మొత్తం వాళ్ళ కొండల మౌంటైన్ మనకు కొన్ని సినిమాల్లో చూపించినట్టు మౌంటైన్ ఎక్కటాలు, దిగటాలు, జాగింగ్లు, వాళ్ళ సౌకర్యాలు ఎలా ఉంటాయి ట్రైనింగ్లో ఏంటి అన్నది మీకు పిన్ టు పిన్ ఈరోజు మీకు చూపించడం జరిగింది. లొకేషన్తో సహా, బోర్డ్స్తో సహా, ప్రూఫ్స్తో సహా మీకు చూపించడం జరిగింది. అలాగే మన నెక్స్ట్ వీక్ మన బ్లాక్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ కొండ ఉంది. కొండ
ఈ కొండ వెంకటేశ్వర స్వామి ఫస్ట్ వెలసింది ఇక్కడ ఈ కొండ మీదే. అది ఫుల్ లెంత్ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, క్లియర్గా చెప్తాను. మొత్తం వెంకటేశ్వర స్వామి ఫస్ట్ ఇక్కడే వెలిచారు. ఇక్కడ వెలిస్తే ఈ కొండ అనేది వెంకటేశ్వర స్వామి ఒక శక్తిని ఆ కొండ భరించలేకపోవడం వల్ల ఇక్కడి నుంచి స్వామి నేను నిన్ను భరించలేను స్వామి, నీ బరువుని నీ యొక్క శక్తిని నేను నిలబెట్టుకోలేను అని ఆవిడ చెప్పడంతో ఇక్కడి నుంచి స్వామి మళ్ళీ లెగిసి తిరుపతి కొండ 7 కొండల మీద వెలిచారు. సో అంటే స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి ఇక్కడే వెలిచారు. ఈ కొండ నుంచి మొత్తం ఆయన ఎక్కడ వెలిచారు ఏంటి, ఆయన మొత్తం గుడి, ఆయన సపరేట్గా ఒక కోనేరు ఉంది, సపరేట్గా పైన కొండ మీద ఒక గుడి కూడా ఉంది. ఆ గుడిని కూడా నేను మీకు మొత్తం కింద నుంచి ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే అది ఉంటుంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి, మధ్యలో రోడ్ ఎలా ఉంటుంది, సౌకర్యం ఎలా ఉంటుంది, ఫెసిలిటీ ఎలా ఉంటుంది అన్నది నేను ప్రతి ఒక్కటి మీకు మీకు తెలియచేస్తాను, ప్రతి ఒక్కటి చూపిస్తాను. మన చేమకుర్తి సంబంధించి మన చేమకుర్తి మండలం సంబంధించి ఎక్కడెక్కడ మనం చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి, ఏ కొండకి ఎటు నుంచి వెళ్తే మనం తొందరగా రీచ్ అవుతాము అన్నది నేను అన్నీ మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కటి మన చేమకుర్తి వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని మన చేమకుర్తి పబ్లిక్కి అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కటి తెలుసుకోండి. మన ఊరి గురించి మనం తెలుసుకోవడంలో తప్పలేదు కదా ఫ్రెండ్స్. తెలుసుకోండి, వినండి, చూడండి. మా కళ్ళతోటి మీ హృదయానికి చూపిస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మొత్తానికి మేము అనేది మామూలుగా మొగలకొండాల వాటర్ ఫాల్స్ అనేది వచ్చాం అనమాట. చూడండి ఇవన్నీ మామూలుగా ఇక్కడ వచ్చేసి ఒక కుంట ఉంది, రెండో కుంట, ఈ కుంటలు రెండింటిలో అన్నిటి మునుగుతారనమాట. మొత్తం 3 కుంటలు ఉన్నాయి. వచ్చిన జనాలంతా ఇక్కడే మునుగుతారు. ప్రజెంట్ అయితే ఇక్కడ చేమకుర్తిలో చాలామందికి ఈ లొకేషన్ అనేది తెలియదు అనమాట. ఈ వీడియో ద్వారా మీకు అందరికీ షేర్ చేస్తున్నాం. కన్ఫామ్గా చేమకుర్తి ఏరియాలో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీడియోను ఖచ్చితంగా. మొత్తం ఓవరాల్ అనమాట ఫస్ట్ కానించి పోలీస్ ఫైరింగ్ ఫస్ట్ కానించి మొత్తం ఈ వీడియో అనేది ఫుల్ బ్లాగ్ చేసాం అనమాట. గ్యారెంటీగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు పాటిందపాలెం కొండల నుంచి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా అజయ్ చెప్పాడు కదా, దాని ప్రకారమే మొత్తం తర్వాత మళ్ళీ షూటింగ్ చేయడం జరుగుతుంది. కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి. కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేమకుర్తి ఇలా కానీ చెప్పలేవు అట కాదు, చెప్తా స్టార్ట్ చేసి కూడా అయిపోయింది. పైకి లేపు మా సైడ్ అని. హాయ్ ఫ్రెండ్స్, మేమే ఇక్కడ చేమకుర్తి తరపున మేమిద్దరం కలిసి చుట్టుపక్కల లొకేషన్స్ అన్నీ కవర్ చేస్తాం అన్నమాట. ఈరోజు ఈ షూటింగ్ వచ్చేసి మామూలుగా ఇక్కడ మొగలకొండల వాటర్ ఫాల్స్ అనమాట. చేమకుర్తి నుంచి గంగారం లైన్లో పోలీస్ ఫైరింగ్ స్టేషన్ దగ్గర అనమాట. ఫుల్ లాగ్ అనేది వీడియో చేసాము. ఫస్ట్ నుంచి లోపలికి వచ్చిన దాకా మొత్తం అనేది మీకు వీడియో అనేది అందించామనుకుంటాము. నేనైతే అందించామనుకుంటున్నాము. ఫ్యూచర్లో ఇంకా మామూలుగా ఈ చేమకుర్తి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనేది షేర్ చేయండి. నేను చాలా కష్టపడి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నుంచి పెట్టి చివరిదాకా లాక్కొచ్చి ఈ చేమకుర్తి చుట్టుపక్కల ప్లేసులన్నీ కవర్ చేస్తూ వస్తాము. ఓవరాల్గా మీరు ఖచ్చితంగా వీడియో చూసి ఆనందించి మాకు లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని మేము చాలా కష్టపడతా అని ఎటు నుంచి వచ్చైనా కూడా కష్టంతో మేము అన్నీ వచ్చి ఈ ఛానల్ని క్రియేట్ చేసి మీకు వీడియో అందించడానికి చాలా ట్రై చేస్తున్నాం అనమాట. మేము ఇప్పుడు ప్రజెంట్ మామూలుగా ఈ లొకేషన్స్ అన్నీ కవర్ చేస్తున్నాం. ఇంకొక లాగ్ వచ్చేసి భారీగా ఇంకొక లాగ్ ఉందన్నమాట. ఇలానే వాటర్ ఫాల్స్ మరియు ఇలాంటి టెంపుల్స్ మరియు ఇలాంటి అన్నీ ఈ ఛానల్లో రావడం జరుగుతుంది. కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవరాల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. చెప్పు ఓకేనా? స్టార్టా? ఇందాక తీసిందని ఒకసారి పెట్టి చూడు, వాయిస్ వినిపిస్తుందా? లేకపోతే కొంచెం దగ్గర. ఈరోజు మీకు మొత్తం ఫైరింగ్ స్టేషన్కి సంబంధించి మొత్తం పోలీస్ అకాడమీకి సంబంధించి అన్నీ ఈరోజు మీకు చెప్పడం జరిగింది. మొత్తం మన చేమకుర్తి మండలంలో 7 బ్యూటిఫుల్ లొకేషన్స్, 7 లొకేషన్స్ ఉన్నాయి. ఆ 7 1 by 1 ప్రతి ఒక్కటి మీకు చూపించడం కోసం మేము
మా కళ్ళతోటి మీ హృదయాలకు చూపించడానికి మేము ఎంతో ఎదురు చూస్తున్నాము. మీరు చూస్తారని, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అన్నీ చూసి ఆస్వాదించి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి అందరితోటి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. మొత్తం 7 ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మొగలగుండల వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, శంకరేశ్వమి మఠంబాయి అనేది ఒకటి ఉంది, మళ్ళీ కింద పాటమీదపాలెం కాడ కొండ గుడి ఒకటి ఉంది, మన చేమకుర్తి శివాలయము, గుంటి గంగమ్మ. సో ఇలాంటి చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్కడెక్కడ ఇటు వెళ్తే మనకి బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తాయి. వాటి రూటు ఎలా వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి రావాలి, ఎక్కడెక్కడ డేంజర్ ప్లేస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ పాములు ఉంటాయి, ఎక్కడెక్కడ కుందేళ్ళు ఉంటాయి, జింకలు కానీ, మొత్తం మన చేంగుర్తిలో ప్రతి ఒక్కటి ఉన్నాయి. అన్నిటినీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటినీ మీకు చూపించడానికి మేము అనుక్షణం తప్పిస్తూనే ఉన్నాము. సో మా వీడియోని స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, ఆస్వాదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చేమకుర్తికి సంబంధించింది ప్రతి ఒక్కటి మన ఛానల్లో అప్డేట్ వస్తుంది. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ మన గురించి రెఫర్ చేయండి. సో ఓకే, థ్యాంక్ యూ. మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా ఇట్లాంటి చోట ఏం చేయాలి మనం పట్టు తీసి అనా ఓపెన్ చేయి. నాకు కొద్దిగా వాటర్ గుంతారిపోయింది. ఇది కాదించడానికి పుట్టాడు కూడా చేస్తున్నా. ఇదే మా మొదటి మెట్టు. దూకింది, బాగానే వచ్చింది. చెప్పులు జారుతుంది. సాహసాలు చేయద్దయ్యా. అసలే మనకి టైం రాలేదు. శ్రీశైలం ట్రిప్పే మనం పోయిందా? రూమ్ దొరక బయట పడుకుని ఎవరి కాడ డబ్బులు లేవు, నీ కాడ తెస్తే అసలు కొనుక్కోడానికి డబ్బులు లేక రూములు దొరక్క చలికల్లాడి బయట పడుకొని దుప్పట్లు లేక సరి వాళ్ళు కొంచెం ఒక గంట నేను కొనుక్కుంటాను, ఒక గంట నువ్వు కొనుక్కో, ఒక గంట నువ్వు కొనుక్కో అని అందరూ కొనుక్కుంటే మరిద్దరం పడుకోమనరా, మరిద్దరం పడుకోలేక వాళ్ళు కూడా పడుకుంటారు పోయారు. అన్నాం కదా ఒక గంట మేము కొనుక్కుంటాం. అట్ట మనం ఏం చెప్తే మనతో పాటు వాళ్ళు కూడా కొనుక్కుంటారే. అది కదా. ఎవరయ్యా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయన్నా. హలో, ఏమయ్యేది? సిగ్నల్ కట్ అయినట్టుంది. నీ వాయిస్ ఏంటి? చెప్పు. సౌండ్ బాగా ఇక్కడ కూడా ఏదైనా రాళ్ళు ఉంటే తీయండి, లేకండి. రాళ్ళేం లేదు. ఏమైనా పొలం కదా. అదే వీడియో తీస్తే నీ ఛానల్ నా ఛానల్లో ఒక 1M రావాలి. కేక్ కూడా అది ఎమ్ము వీళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీట్గా తీస్తే మటుకు చూడటానికి ఎవరు రాడు. క్యావిడింగ్ చేసి ఏదేది ఎడిటింగ్ అనుకో, అది చాలా ట్రెండింగ్ అయ్యి తెలుసా. రేపు ఫ్రెండ్స్ ఈ నీళ్ళు చూడండి, దీంట్లో రూపాయి బిల్లు వేసినా కూడా మీకు కింద కానుస్తుంది అనమాట. అంత క్లారిటీగా ఉంటాయి ఈ కొండలో నీళ్ళు అనేది. ఇది వాన పడో ఇంకేం పడో రావట్లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఓటేను. ఒక ట్యాంకీ పెట్టాము, దాని వల్ల వస్తుంది.
అది వెరీ గుడ్, బాగా చెప్పాడు. చాలా బాగుంది. చూసి పండు. ఏడు ఇసుకే మొత్తం గులకరాయి ఆలం ఇదిగో. చిన్నగా ఫేమస్ చేయాలి. అవును మళ్ళీ ఆ ఫోన్ చేసేవాడు, నేను చెప్పావు నువ్వు అంటే డైలాగ్ రావాలి. ఎప్పుడైనా పైకి వెళ్ళచ్చు. పైకి వెళ్దాం అక్కడి నుంచి. ఇక్కడ పెట్టేద్దన్నా. ఈ మొగలకొండల వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇక్కడేనండి మునిగేది. నేను ఇక్కడ పెట్టేస్తున్నా, నేను దిగేస్తున్నా ఇంకా. దిగి దిగుదామా అజయ్? దిగుదామా? దానిలే తీయటం తీసి